వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. 77వ గణతంత్ర దినోత్సవ వేళ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన డాక్టర్ కేఏ పాల్ దేశ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. గత 37 ఏళ్లలో చైనా సాధించిన ప్రగతిని, భారత్ ప్రస్తుత స్థితిని పోలిస్తూ అభివృద్ధి మంత్రం పఠించారు. మతపరమైన రాజకీయాలు పక్కన పెట్టి దేశాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుమల లడ్డు వివాదంపై స్పందిస్తూ తాను ముందుగా చెప్పినట్లుగానే అక్కడ ఎలాంటి కల్తీ జరగలేదని పాల్ పునరుద్ఘాటించారు. లడ్డు పేరుతో హిందూ, ముస్లిం, క్రైస్తవులు రెచ్చగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ తమ్ముడు లడ్డు కోసం అంతలా ఊగిపోవడం అవసరమా? ఇప్పటికైనా ప్రభు మార్గంలో, శాంతి మార్గంలో, సత్య మార్గంలో నడువు అంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రికి సలహా ఇచ్చారు. 1989లో తాను అమెరికా వెళ్లిన నాటి పరిస్థితులను కేఏ పాల్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో భారత్, చైనాల జీడీపీ సమానంగా ఉండేవని, కానీ నేడు చైనా 21 నుంచి 22 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచ అగ్రగామిగా ఎదుగుతుంటే భారత్ కేవలం 3 ట్రిలియన్ డాలర్ల వద్దే ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చైనా 37 ఏళ్లలో ప్రపంచానికి నెంబర్ 1 ఎలా అయింది? మనం ఎందుకు వెనుకబడ్డామని ఆయన ప్రశ్నించారు. ప్రజలను కులమతాల పేరుతో రెచ్చగొట్టడం వల్లే అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శించారు. తిరుమల లడ్డు వివాదంపై స్పందిస్తూ తాను ముందుగా చెప్పినట్లుగానే అక్కడ ఎలాంటి కల్తీ జరగలేదని పాల్ పునరుద్ఘాటించారు. లడ్డు పేరుతో హిందూ, ముస్లిం, క్రైస్తవులను రెచ్చగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ తమ్ముడు లడ్డు కోసం అంతలా ఊగిపోవడం అవసరమా? ఇప్పటికైనా ప్రభువు మార్గంలో, శాంతి మార్గంలో, సత్య మార్గంలో నడువు అంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రికి సలహా ఇచ్చారు. పనికిమాలిన చేష్టలు మాని దేశాభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. ప్రజాప్రతినిధులు చిల్లర డిబేట్లు విడిచిపెట్టి నిరుద్యోగం, రైతు సమస్యలు, పేదరికం వంటి వాస్తవ సమస్యలపై దృష్టి పెట్టాలని పాల్ సూచించారు. న్యాయ వ్యవస్థ ప్రభావితమవుతుంది. సత్యాన్ని చెప్పడానికి మీడియా భయపడుతోంది. ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఇండియా సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు. ప్రపంచ శాంతి కోసం భారత్ ప్రయాణం చేయాలని, యుద్ధాలను విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు. భారతీయులు చైనీయుల కంటే తెలివైన వారిని ప్రపంచమే ఒప్పుకుంటుందని, మన తెలివితేటలను దేశ నిర్మాణానికి వాడాలని కేఏ పాల్ అన్నారు. అమెరికాతో కలిసి తప్పుడు మార్గంలో వెళ్లకుండా భారత్ను నెంబర్ 1 దేశంగా మార్చడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 22 నాడు చెన్నైలో భారీ ఎత్తున ప్రపంచ శాంతి సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమాజాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. నా సందేశం మన తెలుగు 15 కోట్ల మిత్రులకు ఒక సింపుల్ మెసేజ్. రండి, కలిసి పనిచేద్దాం, దేవుని కృపతో దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. 1989లో నేను అమెరికా వెళ్ళినప్పుడు మన జీడిపి, చైనా జీడిపి సమానంగా ఉండేది ఆల్మోస్ట్. అలాంటిది ఈరోజు చైనా జీడిపి 21-22 ట్రిలియన్ అయితే మనది కేవలం 3 ట్రిలియనే. ఎలాగ ఈ 37 సంవత్సరాల్లో చైనా ప్రపంచానికి నెంబర్ 1 అయిపోయింది? మనం ప్రపంచంలో ఏ స్థానంలో ఉన్నామో ఆశ్చర్యం. కారణం ఏంటి? ఒక లడ్డూ వివాదం మీద హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ని రెచ్చగొడతారు. రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ మీద ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే, రైతులను ఆదుకోవాలంటే, ప్రతి ఒక్కరిని కుల మతాలకు అతీతంగా కలిసి ఉండాలంటే, ప్రపంచ శాంతి కొరకు మనం ప్రయాణం చెయ్యాలి అంటే, ప్రపంచ శాంతి కొరకు మనం ప్రపంచాన్ని నడిపించాలి అంటే, కులాలకు మతాలకు అతీతంగా ఈ చిల్లర డిబేట్లు విడిచిపెట్టి, యుద్ధాలను విడిచిపెట్టి, చూసారా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది? ఆ లడ్డు మ్యాటర్లో ఏమీ కూడా నేను అప్పుడు అన్నదే కల్తీ జరగలేదు. దాని కొరకు ఎంత ఫైట్ ఇచ్చారు, ఊగిపోయారు. ఇది అవసరమా? నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ తమ్ముడు, ఇప్పుడైనా నువ్వు ప్రభు మార్గంలో ఉన్నాడు, శాంతి మార్గంలో ఉన్నాడు, దేశ మార్గంలో ఉన్నాడు, సత్య మార్గంలో ఉన్నాడు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, జైన్ జూన్ 21 నేను ఎలాగ ఢిల్లీలో 7 రిలీజియస్ లీడర్స్ తో మీటింగ్ పెట్టాను. అలాంటి మీటింగ్లు అటెండ్ అవ్వు. ఇలాంటి పనికిమాల మాటలు, చేష్టలు మానేశాయి. ప్రతి ముఖ్యమంత్రికి, ప్రతి ఎంపీ, ఎమ్మెల్యేలకి నేను ఇచ్చే సలహా, ఇండియా సర్వనాశనం అయిపోతుంది, ఎకానమీ సర్వనాశనం అయిపోతుంది, జ్యుడిషియరీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నాం? మీడియా భయపడుతున్నారు సత్యాన్ని రిపోర్ట్ చేయడానికి. కనుక ఈ రిపబ్లిక్ డే నేను ఇచ్చిన మెసేజ్ ఏంటంటే రండి. అందుకే ఫిబ్రవరి 22న ఆదివారం చెన్నై, మద్రాసులో YMCA నందనం గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి సభ పెడుతున్నాను. హిందువులు వస్తున్నారు, ముస్లింస్ వస్తున్నారు, క్రిస్టియన్స్ వస్తున్నారు, అన్ని కులాల మతాల ప్రజలు వస్తున్నారు. రండి,
కలిసి పని చేద్దాం, దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం, అభివృద్ధి చేద్దాం. చైనా కంటే మనం అతి తెలివైన వారు అని ప్రపంచమే ఒప్పుకుంటుంది. మనకు బెస్ట్ సైన్సిస్ట్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఉన్నారని. రండి, అమెరికాతో కలిసి వారిని తప్పు మార్గంలో వెళ్లకుండా మనం వారిని నడిపించి ప్రపంచంలో నెంబర్ 1 స్థానం మనం సాధిద్దాం. అది పాసిబుల్. మనం అందరం కలిసి పనిచేస్తే.